నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. మార్నింగ్ న్యూస్ ఏముంది అని చెప్పి అందరూ సర్చ్ చేసేసుకుంటుంటారు కదా. మరి ఈ రోజు న్యూస్ ఏముందో ఎక్స్క్లూజివ్గా చూసేద్దాం. మరి ముందుగా చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫార్మాసిటీ పరిహారంపై సిఐడి 250 ఎకరాల భూదాన్ భూములకు పరిహారం. గత ప్రభుత్వంలో 40 కోట్లు పంచుకున్న నేతలు. అసైన్డ్ భూముల పరిహారంలోనూ చేతివాటం. కుంభకోణాన్ని బట్టబయలు చేసిన ఆంధ్రజ్యోతి. గతేడాది విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్. తాటిపత్తులో భూదాన్ భూముల గోల్మాల్ నిర్ధారణ. ప్రభుత్వానికి ఇటీవలే నివేదిక ఇచ్చిన కలెక్టర్. సో ఫార్మాసిటీ భూసేకరణలో ఏదైతే భారీ కుంభకోణం జరిగిందో దానిపైన సిఐడి దర్యాప్తుకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సో గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం వేల కోట్ల విలువైనటువంటి 1000 ఎకరాల భూములను సేకరించడం జరిగింది. మరి భూ సేకరణ సమయంలో అటు అవకతవకలు జరిగాయంటూ దానిపైన సిఐడి విచారణ చేయడం జరిగింది. సో నిజంగానే తాటిపత్తి భూదాన్ భూముల్లో గోల్మాల్ నిర్ధారణ జరిగినటువంటి నేపథ్యం. సో గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పినటువంటి కొందరు పెద్దలు స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చి భూదాన్ అసైన్డ్ భూములను కూడా సాధారణ భూములుగా, అంటే ఇక్కడ భూదాన్ అసైన్డ్ భూములను కూడా సాధారణ భూములుగా చెప్పించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఇటీవల ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక సమర్పించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యుత్ కొనుగోళ్లపై సిబిఐ దర్యాప్తు. సమ్మతి తెలుపుతూ హోంశాఖ నోటిఫికేషన్. 23న కేబినెట్ నిర్ణయం, 26న ఫార్మాలిటీస్ పూర్తి. కేసీఆర్ సుప్రీంలో సవాల్ చేస్తారా, సహకరిస్తారా? కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసీఆర్. సో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే విద్యుత్ కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అని చెప్పి సిబిఐ దర్యాప్తు వేస్తున్నారు. సో సమ్మతి తెలుపుతూ హోంశాఖ అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. 23న ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయనున్నారు. మరి దీనిపైన అసలు కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారు? సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం. సో మరి ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారా, అసలు ఏం జరుగుతుంది, సహకరిస్తారా అని చెప్పి సస్పెన్స్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. శంషాబాద్ భూ స్కామ్ పై సిట్ వేయండి. కుంభకోణం వెనక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరో తేలాలి. సీఎం సన్నిహితుడు ఉండడం వల్లే ఏసీబీ వెనక్కు వచ్చింది. తహసీల్దార్ ను డిస్మిస్ చేయండి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఏదైతే శంషాబాద్ కి సంబంధించినటువంటి భూ స్కామ్ పైన పెద్ద ఎత్తున భూ స్కామ్ జరిగిందంటూ వార్తలు వచ్చాయో దానిపైన సిట్ వేయండి. కుంభకోణం వెనక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరో తెలుస్తారు. అసలు సీఎం సన్నిహితుడు ఉండడం వల్లనే ఈవెన్ సిబిఐ కూడా వెనక్కు వచ్చేసింది, ఏసీబీ కూడా వెనక్కు వచ్చేసింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు హరీష్ రావు. అంతేకాకుండా తహసీల్దార్ ని కూడా డిస్మిస్ చేయండి అంటూ ఆయన డిమాండ్ చేయడం జరిగింది. పోతే పంచాయతీలపై ఇక పెత్తనం లేదు. ఆదాయం బ్యాంకు ఖాతాలో వేసుకోవచ్చు, ఖజానాలో వేసి తీసుకునే పద్ధతి ఎత్తేయండి. ఆ మేరకు పంచాయతీరాజ్ చట్ట సవరణ. పంచాయతీల్లో సిబ్బందికి ఒకటినే వేతనం. వాటిల్లో పనిచేసే 50,000 మందికి ఊరట. ప్రభుత్వ ఖజానా నుంచి నెల 50 కోట్ల రూపాయలు. పెన్షనర్ల సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. పోస్టాఫీస్ ద్వారా చెల్లింపుల పద్ధతి నిలిపివేత. కొత్త పెన్షన్లలో ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యం. పంచాయతీరాజ్ సమీక్షలో రేవంత్ నిర్ణయాలు. సో మరి అటు గ్రామ పంచాయతీ శాఖతోటి సమీక్ష నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు పొందుతున్నారో సేమ్ అదే విధంగా పంచాయతీల్లో పనిచేసేటువంటి సిబ్బందికి ప్రతి నెల కూడా 1వ తేదీనే జీతాలు అందాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇంకా ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా చెల్లింపే పద్ధతులను నిలిపివేసి వాళ్ళకు కూడా 1వ తారీఖు పెన్షనర్ల సొమ్ము బ్యాంకు ఖాతాల్లోనే చేయాలని చెప్పారు. సో కొత్త పెన్షన్ల విషయంలోకి వస్తున్నట్లయితే ఫస్ట్ గా ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మావోయిస్టుల పేరిట కుట్ర. ట్యాపింగ్ కేసులో మారిన దర్యాప్తు దిశ. సంబంధం లేని వారి నంబర్లు మావోయిస్టు ఖాతాలో. ఆ జాబితాను రివ్యూ కమిటీకి పంపి అనుమతిలో. ఆ కుట్రను నిర్ధారించే దిశగా సాగుతున్నటువంటి సిట్ దర్యాప్తు. సో ఇక్కడ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు దిశ మారిందని చెప్పి సంబంధం లేని వాళ్ళ పేర్లను కూడా చేర్చి అది మావోయిస్టు ఖాతాల్లో పెట్టినట్టుగా తెలిసింది. అసలు ఆ జాబితాను మొత్తం రివ్యూ కమిటీకి పంపి అనుమతులు తీసుకున్నారు. సో మొత్తానికి దీనిపైన అయితే దర్యాప్తు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో యుద్ధం మళ్లీ మొదలు. ఇరాన్ పై దాడులు ప్రారంభించిన అమెరికా. బందర్ అబ్బాస్ పోర్ట్, ఇతర ప్రాంతాల్లో బాంబులు. ఆత్మరక్షణ కోసమే ముందస్తు దాడులు. అమెరికా క్షిపణి నిల్వ, ప్రయోగ కేంద్రాలు, సీ మైన్స్ పెట్టే బోట్లు ధ్వంసం చేశామని వెల్లడి. ప్రతిదాడులకు దిగుతున్నట్టు ఐఆర్జీసీ ప్రకటన. అమెరికా MQ-9 రీపర్ డ్రోన్ కూల్చివేత. పశ్చిమాసియాలో స్థావరాలపై ఊహించని స్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరిక. అమెరికా స్థావరాలకు ఏమాత్రం రక్షణ ఉండదు. ముస్తాఫా ఖమేనీ. ఓమన్ తీరంలో చమురు నౌకలో పేలుళ్లు. ఖతార్ వేదికగా ఇరాన్ అమెరికా పరోక్ష చర్చలు. మళ్లీ చమురు ధరలు పైకి. స్టాక్ మార్కెట్లు డౌన్.
యురేనియం ఇస్తారా, నాశనం చేస్తారా ట్రంప్. సో మొత్తానికి ఏదైతే ఒక 6 నెలల పాటు శాంతి అని చెప్పారో మరి దానికి ప్రతివాదిగా దానికి అపోజిట్ గా ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే యుద్ధం మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. సో పశ్చిమాసియాలో యుద్ధం మళ్ళీ మొదలైంది, శాంతి ఒప్పందం కుదురు పరిస్థితులు చక్కబడతాయి అనుకునేటువంటి నేపథ్యంలో మళ్ళీ అమెరికా దాడులు ఆత్మరక్షణ కోసమే ముందస్తు దాడులు చేశామని చెప్పడం. మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడే మళ్ళీ చమురు ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి, స్టాక్ మార్కెట్లు కూడా డౌన్. సో ఇక్కడ పశ్చిమాసియా స్థావరాలపై ఊహించని స్థాయిలో దాడులు చేస్తామని చెప్పి ఇటు అమెరికా స్థావరాలకు ఏమాత్రం రక్షణ ఉండదని చెప్పి అటు ఇరాన్ చెప్తున్నటువంటి ఈ నేపథ్యం. ఇంధన భద్రతే లక్ష్యంగా ఇండో పసిఫిక్, అంతరాయాలు లేని ఇంధన సరఫరా, టెక్నాలజీ నిర్వహణ, అత్యవసర సమయాల్లో సహకారంపై కసరత్తు, ఇండో పసిఫిక్ తీర ప్రాంత గస్తీకి మద్దతు, హార్మోజ్ పై ఆంక్షలు వద్దు, వాణిజ్యం స్వేచ్ఛగా జరగాలి, క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీ ప్రకటన, రానున్న రోజుల్లో ఇండో పసిఫిక్ ప్రాధాన్యం పెరుగుతుంది, జైశంకర్, కీలక ఖనిజాల సరఫరాలో సహకారంపై భారత్ అమెరికా డీల్. సో అటు భారత్ అమెరికా అటు జైశంకర్ కొన్ని కీలక కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంధన భద్రతే లక్ష్యంగా ఇండో పసిఫిక్ అని చెప్పి, సో అంతరాయాలు లేని ఇంధన సరఫరా, టెక్నాలజీ నిర్వహణ, అత్యవసర సమయాల్లో సహకారం పైన కసరత్తు జరపాలని, అసలు హార్మోన్స్ పై ఆంక్షలు వద్దు, వాణిజ్యం స్వేచ్ఛగా జరగాలి అంటూ ఈ క్వాడ్ విదేశాంగ మంత్రుల భేటీ ఏదైతే జరిగిందో అందులో చెప్పడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇండో పసిఫిక్ ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పి భారత విదేశాంగ మంత్రి అయినటువంటి జైశంకర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సిద్ధు తప్పుకో, కర్ణాటక సీఎం పదవిని వీడాలన్న కాంగ్రెస్ అధిష్టానం, 8 గంటల సుదీర్ఘ చర్చలు, ఆఫర్లకు సీఎం ససేమిరా, రాహుల్ నచ్చజెప్పినా అంగీకరించని సిద్ధరామయ్య, అనుచరులతో చర్చించి చెప్తానని సమాధానం, చర్చలు ముగిశాక ఉత్సాహంగా కనిపించిన డీజే శివకుమార్. సో మరి కర్ణాటక సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్యని సీఎం పదవి నుంచి తప్పుకోవాలంటూ ఈవెన్ రాహుల్ కూడా నచ్చజెప్పిన సిద్ధరామయ్య వినలేదన్నట్టుగా ఏకంగా 8 గంటల పాటు ఈ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అక్కడ సస్యమీరా అన్నటువంటి సిద్ధరామయ్య సో మరి అనుచరులతో మాట్లాడి చెప్తానని చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత చాలా ఉత్సాహంగా డీకే శివకుమార్ కనిపించారు. మరి డీకే శివకుమార్ నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అసలు ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్ గా మిగిలినటువంటి పరిస్థితి. సో అక్రమ వలసలకు చెక్, అసహజ జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ, సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సో దేశంలో నానాటికి పెరుగుతున్నటువంటి అక్రమ వలసలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. సో అసాధారణ కారణాలతో దేశంలో జరుగుతున్న అసహజ జనాభా మార్పులపై అధ్యయనానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఆ కమిటీలో చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో గతేడాది స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ వాగ్దానం చేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహించే కమిటీలో మాజీ ఐఏఎస్ కొందరు అధికారులు కూడా ఉంటారు అని చెప్పి ఎక్స్ లో పోస్ట్ చేశారు అమిత్ షా. పాఠ్యాంశాల్లో క్యూఆర్ కోడ్లు స్కాన్ చేస్తే వీడియో ఆడియో పాఠాలు, సరికొత్త పాఠాలతో ఇంటర్ సిలబస్, విద్యార్థులకు చేరువుగా డిజిటల్ లెర్నింగ్, ఏఐ రోబోటిక్స్ అంశాలపై పాఠాలు, ఆసక్తి పెంచేలా మీకు తెలుసా అంటూ విభిన్న అంశాలతో ప్రత్యేక బాక్సులు, గణితంలో 2 కొత్త చాప్టర్లు, కొత్తగా అంతర్గత మూల్యాంకనం, 20% మార్కులు. సో మొత్తానికి పెరుగుతున్నటువంటి అంటే టెక్నాలజీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎడ్యుకేషన్ లో కూడా మార్పు రావాలి కాబట్టి సో మొత్తానికి పాఠ్యాంశాల్లో క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వీడియోస్ ఆడియోస్ అన్ని రావడం. సో కొత్తగా ఇంట్రెస్టింగ్ గా మీకు తెలుసా అంటూ ఆసక్తి ప్రేరేపించేలాగా ఈ పాఠ్యాంశాలు విభిన్న అంశాలతోటి వస్తున్నాయి. మరి ఇక్కడ ఇంటర్లో చూసుకున్నట్లయితే ఇటు 20% ఇంటర్నల్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో గణితంలో 2 కొత్త చాప్టర్లు కూడా యాడ్ చేయడం జరిగింది. సింగరేణి ఆఫీసులు కాలబెట్టండి, రైలు పట్టాలు కోసేయండి, మిలిమెంట్ కార్యకలాపాలకు ప్రణాళికలు వేయండి, ముందు కాలబెట్టు, పైసలు ఎవరు ఇవ్వడో చూద్దాం, ధర్నాలకు రైతులు వస్తలేరు, మనోళ్లే వస్తున్నారు, బీఆర్ఎస్ కార్యక్రమంలో బాల్క సుమన్ వ్యాఖ్యలు. సో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి నిర్బంధం అదే రైతుల గురించి ఏదైతే ధర్నాకు పిలిస్తే ఎవరు రావడం లేదని, 4-5 రైతులే వస్తే మనోళ్లే 100 మంది వస్తున్నారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. ఉద్యమం ఉధృతం కావాలంటే మిలిటెంట్ తరహా కార్యకలాపాలు చేపట్టాలని, సింగరేణి కార్యాలయాలు కాలబెట్టాలంటూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు బాల్క సుమన్. సో ఇది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. సో
రణ్వీర్ పై నిషేధం కాదు కానీ సో మొత్తానికి రణ్వీర్ సింగ్ నిన్న టాప్ ట్రెండింగ్ లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాన్ 3కి ఆయన సైన్ చేసి మళ్ళీ ఆ మూవీ చేయకుండానే వెళ్ళిపోయారు అని చెప్పి అటు ఆయన పైన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. సో మొత్తానికి ఈయన పైన నిషేధం కాదు కానీ ఆయన 3 ఏళ్ల పాటు బ్యాన్ విధించినట్లు వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో FWICE చీఫ్ అడ్వైజర్ ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ వివరణ ఇచ్చారు. ఇది అధికారిక నిషేధం కాదని స్పష్టం చేశారు. నటులపై నిషేధం విధించే అధికారం తమకు లేదని చెప్పి ఆయన చెప్పారు. కాకపోతే ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు రణ్వీర్తో కలిసి పని చేయొద్దని తమ సభ్యులను ఆదేశించినట్లు అశోక్ పండిట్ వెల్లడించడం జరిగింది. సో ఆలోచింపజేసే నేనెవరు. సో రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్ లో పోషిస్తున్నటువంటి చిత్రం నేనెవరు ఈ మంత్ 29న ఈ సినిమా విడుదల కానుంది. సో మరి ఈ విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు టైటిల్ కి తగ్గట్టుగా ఆసక్తికరమైన కథనంతో ఉంటుందని చెప్పి దర్శకుడు చెప్పారు. సో ముఖ్యంగా పతాక సన్నివేశాలు రాజేంద్ర ప్రసాద్ నటన ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని చెప్పి చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చూసిన పలువురు ప్రముఖులు అభినందనలు అందజేసినట్లు కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ కలిసిన నిర్మాతలు చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారం కోసం సోమవారం కొందరు నిర్మాతలు ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే. మరి చిరంజీవి గారిని కలిసిన తర్వాత అటు ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. సో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు చెప్పడం, సింగిల్ స్క్రీన్ థియేటర్ల నష్టాలలో నడుస్తున్నాయని వాటి యాజమానులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది. సో ఇది ఈ రోజు ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి సాక్షిలో ఎటువంటి న్యూస్ కవర్ చేశారో చూసేద్దాం. రాజీనామాకు సిద్ధం. రేపు కర్ణాటక సీఎం పదవి నుంచి వైదొలగనున్న సిద్ధరామయ్య. నేడు బెంగళూరులో మీడియా సమావేశం. నూతన సీఎంగా డీకే శివకుమార్ కు ఛాన్స్. ఇక జాతీయ రాజకీయాల్లోకి సిద్ధరామయ్య ఎట్టకేలకు ఒప్పించిన కాంగ్రెస్ అధిష్టానం. ఇరువురు నేతలతో ఢిల్లీలో పార్టీ పెద్దల చర్చలు. పార్టీలో కీలక పాత్ర పోషించాలని సిద్ధరామయ్యకు వినతి. సీఎం మార్పుపై ఇంకా అధికారికంగా స్పందించని కాంగ్రెస్. అలాంటి చర్చ జరగలేదని వెల్లడి. సో మొత్తానికి ఇటు కర్ణాటక సీఎం ని మార్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని చెప్పి కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఈవెన్ ఏబిఎన్ లో కూడా చూసాం. కాకపోతే దానికి ఒప్పుకోలేదు సిద్ధరామయ్య అన్నట్టు ఏబిఎన్ లో చూసాం. మరి మొత్తానికి ఇక్కడ అయితే సీఎం మారుస్తున్నారు అంటే ఇక్కడ సాక్షిలో చూస్తున్నటువంటి నేపథ్యం రాజీనామాకు సిద్ధం అని చెప్పి చెప్తున్నారు. సో మరి రేపు కర్ణాటక సీఎం నుంచి అటు సిద్ధరామయ్య వైద్యలోనున్నారా మరి మనం ఆల్రెడీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూసిన తర్వాత ఆ కాన్వర్జేషన్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత డీకే శివకుమార్ హ్యాపీగా ఉన్నటువంటి నేపథ్యంలో డీకే శివకుమార్ మరి నూతన సీఎంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయా, సిద్ధరామయ్య మరి జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయబోతున్నారా, ఇటువంటి అన్ని అయితే సస్పెన్స్ గా ఉన్నటువంటి నేపథ్యం. సో ఫ్యూచర్ సిటీ 11 జోన్లు, ఏఐ, హెల్త్ సిటీ, డేటా సెంటర్, లైఫ్ సైన్సెస్ హబ్బులు, నివాస సముదాయాలతో పాటు విద్య, వైద్యం, క్రీడా కేంద్రాలు 11 జోన్లకు 13,610 ఎకరాల భూ కేటాయింపులు. జూన్ 2న FCDA కార్యాలయం ప్రారంభం. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో ఫ్యూచర్ సిటీలో కూడా చెప్పారు విద్య, వైద్య అన్ని కూడా పరిధిలోనే ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో నివాస సముదాయాలతో పాటు విద్య, వైద్యం, క్రీడా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. సో జూన్ 2న ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో అప్పుడు FCDA కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. సో మొత్తానికి ఇటు ఏఐ, హెల్త్ సిటీ, డేటా సెంటర్, లైఫ్ సైన్సెస్ హబ్లు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో 11 జోన్లుగా అభివృద్ధి చేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ 11 జోన్లకు 13,610 ఎకరాల భూ కేటాయింపులు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్రి సీతక్క, అదేవిధంగా ఎంపీ వేం నరేందర్ రెడ్డి. జీపీల సొంత ఆదాయం బ్యాంక్ ఖాతాలో వేయండి. గ్రామ పంచాయతీ సిబ్బందికి మొదటి తారీఖునే జీతాలు అందాలి. ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేదే లేదు. ప్రస్తుత పెన్షన్ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ వేయాలి. అధికారులను ఆదేశించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహణ. సో పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖలపైన సమీక్ష నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి మరి పంచాయతీలో పనిచేస్తున్నటువంటి 50,000 మందికి కూడా ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేటువంటి ఎంప్లాయీస్ 1వ తారీఖునే జీతం పొందుతున్నారో సేమ్ అదే విధంగా కూడా 50,000 మందికి కూడా ప్రతి నెల 1వ తారీఖునే జీతం అందాలని, ఒక్కరోజు ఆలస్యమైన ఊరుకునేది లేదని చెప్పి ప్రస్తుత పెన్షన్ విధానాన్ని మార్చి నేరుగా లబ్ధిదారు ఖాతాల్లోనే జమ అయ్యేలా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. 1000 కోట్ల భూ కుంభకోణం.
పెద్ద షాపూర్లో జరుగుతున్న ఈ భూ ఆక్రమణపై సిట్ లేదా సిఐడి విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్. సో ఇటు శంషాబాద్ ఏదైతే పెద్ద షాపూర్ దగ్గర భూ ఆక్రమణ జరుగుతుందో మరి దీని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి సీఎంకి సంబంధించినటువంటి సన్నిహితులు ఉన్నారు. దీనిపైన సిఐడి విచారణ సిట్ లేదా సిఐడి విచారణ జరిపించాలి అంటూ హరీష్ రావు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద షాపూర్లో సర్వే నెంబర్ 173 నుంచి 183 వరకు ఉన్న సర్వే నెంబర్లోని 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరిగిందని చెప్పి ఆయన చెప్పారు. ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో భాగస్వాములు అయిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. లొంగిపోండి, అండగా ఉంటాం. మావోయిస్టు అగ్రనేత గణపతి సహా తెలంగాణ నుంచి మిగిలిన ముగ్గురికి డీజీపీ సివి ఆనంద్ సూచన. డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి దంపతులు. సో ఏదైతే మావోయిస్ట్ అగ్రనేత గణపతి ఉన్నారో గణపతితో సహా మిగిలిన ముగ్గురికి కూడా డీజీపీ సివి ఆనంద్ లొంగిపోండి, అండగా ఉంటామంటూ చెప్పారు. అదేవిధంగా డీజీపీ ఎదుట ఇక్కడ మనం చూస్తున్నాము నరహరి దంపతులు ఇద్దరు కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. పోర్టల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పెద్దషాపూర్ భూముల వివాదంపై కలెక్టర్ నారాయణ రెడ్డి. మరి పెద్దషాపూర్ భూముల వివాదం పైన అటు కలెక్టర్ స్పందించినటువంటి పరిస్థితి. మరి దాంట్లో పోర్టల్లో ఎలాంటి మార్పులు చేయలేదు అని స్పష్టం చేయడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే సీఎం మంత్రుల ఇళ్ల ముందు ధాన్యం డంప్ చేస్తాం. వారం రోజుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిందే. ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ హెచ్చరిక. సో మొత్తానికి ఇటు ధాన్యం వారం రోజుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే అటు సీఎం మంత్రుల ఇళ్ల ముందు ధాన్యం డంప్ చేస్తామని చెప్పి అటు బీజేపీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఇందులో చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అదేవిధంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నటువంటి పరిస్థితి. కొత్త కోర్సులతో దోస్తీ గట్ట. దోస్త్ పోర్టల్ నుంచి 10 కొత్త డిగ్రీ కోర్సులు మాయం. అయోమయంలో డిగ్రీ కాలేజీలు, కొత్త వాటి కోసం ఉన్న వాటిని వదులుకున్న వైనం. ఎమర్జింగ్ కోర్సుల నిలిపివేతపై విద్యార్థుల ఆగ్రహం. మండలి సాంకేతిక విద్య వివాదంతో విద్యార్థులకు నష్టం. రంగంలోకి ప్రభుత్వం, అధికారుల మధ్య రాజకీయ యత్నం. ఎవరికి వాళ్ళు తగ్గేదే లేదంటున్న ఉన్నతాధికారులు. సో మొత్తానికి డిగ్రీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అన్ని దోస్తులోనే ఉంటుంది. దోస్తు పోర్టల్లో చూసుకున్నట్లయితే కొత్త కోర్సులతో పాత కోర్సులు కనిపించినటువంటి పరిస్థితి. మరి దీనిపైన అటు మండలి సాంకేతిక విద్య వివాదంతో విద్యార్థులకు నష్టం కలుగుతున్నటువంటి నేపథ్యం. అసలు ప్రభుత్వ రంగంలో దిగింది. అటు అధికారుల మధ్య రాజకీయ యత్నం. ఎవరికి వారే తగ్గేదే లేదంటున్నటువంటి ఉన్నతాధికారులు. సో అసలు విద్యార్థులు ఆందోళనకరంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇరాన్ పై అమెరికా నిప్పుల వర్షం. దక్షిణ ఇరాన్లో అమెరికా భీకర దాడులు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మందు పాత్రలు అమర్చే పడవల ధ్వంసం. కేవలం ఆత్మరక్షణ కోసమే దాడులు చేశామన్న అమెరికా దుశ్చర్యలు తీవ్రంగా ఖండించినటువంటి ఇరాన్. మరి మొత్తానికి 6 నెలల పాటు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, యుద్ధం ఉండదు అనుకునేటువంటి నేపథ్యంలో మళ్ళీ అమెరికా దాడులు, ఇరాన్ పై నిప్పుల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. మరి కేవలం ఆత్మరక్షణ కోసమే అని చెప్పి అమెరికా చెప్తున్నప్పటికీ కూడా సో దీనిపైన అమెరికా చెప్తుంది. సో భీకర దాడులు చేసింది. మరి ఈ దాడులను తీవ్రంగా ఖండించినటువంటి ఇరాన్. సో ఇది ఈరోజు సాక్షి న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మైసా కోసం మార్షల్ ఆర్ట్స్. ఇక్కడ మొత్తం కత్తు సాముకి సై, ఆడపుల్లలం మేము. ఇక్కడ ఈరోజు ఒక స్పెషల్ స్టోరీ ఇచ్చారు. మరి ఏ విధంగా ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా మూవీస్ కోసం అసలు వాళ్ళ క్యారెక్టర్స్ కోసం ఎంత కష్టపడతారు అని చెప్పి ప్రతి పాత్రను వివరించడం జరిగింది. ఇక్కడ మైసల్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నటువంటి రష్మిక ఇక్కడ ఫైట్ కే కాదు పాటకు ట్రైనింగ్, బాడీ పవర్ ను ఉపయోగించి రప్పాడించాలి. సిల్వర్ స్క్రీన్ పై మెరుపు తీగలా కనిపించే ఆలియా భట్ శార్వరి ఈ స్పై క్యారెక్టర్ చేశారు ఈ సినిమాని. సో ఆల్ఫా సినిమాలో ప్రతి దానిపైన చెప్పడం. ఇక్కడ స్వయంభులో సంయుక్త చూసుకున్నట్లయితే 8 మంది ఫైటర్స్ తో దీపికా ఫైట్. ఇలా ప్రతి ఒక్కరిది కూడా ఇక్కడ న్యూస్ కవర్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఆడపిల్ల కదా సిల్వర్ స్క్రీన్ పై ఆడుతూ పాడుతూ గ్లామరస్ గా కనిపిస్తే చాలు అనే రోజులు పోయాయి. గ్లామర్ ని పక్కన పెట్టి సిల్వర్ స్క్రీన్ పై డిష్యూన్ కి సై అంటున్న రోజులు వచ్చాయి. మెరుపు తీగలా కనిపించే కథానాయకులు సినిమాలో విలన్లపై మెరుపు దాడి చేయడానికి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. దీపికా పదుకొనే వంటి సీనియర్ హీరోయిన్ మాత్రమే కాదు, రష్మిక మందన, సంయుక్త, ఆలియా భట్, కృతి సనన్ ఇలా పలువురు యంగ్ హీరోయిన్స్ పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము,
గన్ షూట్ వంటి వాటిలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఆడపులులం మేము అంటూ ఈ హీరోయిన్లు ఏ ఏ చిత్రాల్లో పవర్ఫుల్ గా కనిపించనున్నారో ఇక్కడ న్యూస్ కవర్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఈరోజు సాక్షిలో ఎంటర్టైన్మెంట్ న్యూస్. నమస్తే తెలంగాణలో ఎటువంటి న్యూస్ ఉందో చూసేద్దాం. లక్షల టన్నుల బొగ్గు మాయం, దాని విలువ 1600 కోట్లు. 7 గనుల వద్ద బొగ్గున్నట్టు వెబ్సైట్ లో రికార్డ్. ఆ బొగ్గు నిల్వ మీద కోల్ సెస్ కట్టిమన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టినమని చెప్పిండ్రు. కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చాం, సిఎస్ఆర్ ఫండ్ కూడా చెల్లించామన్నారు. కానీ అక్కడ బొగ్గు లాట్లు కనిపిస్తలేవు. ఎక్కడ దాచిండ్రో బట్టి విక్రమార్క చెప్పాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాల్సిన సింగరేణికి ఓవర్ డ్యూస్ 4000 కోట్లకు చేరినాయి. కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో అనేది కార్మికుల నినాదం కావాలి. హరీష్ మరి 40 లక్షల టన్నులు బొగ్గు మాయమైందంటూ దాని విలువ దాదాపు 1600 కోట్లు ఉంటుందని 7 గనుల వద్ద బొగ్గున్నట్టు వెబ్సైట్ లో రికార్డులు ఉన్నప్పటికీ బొగ్గు నిల్వ మీద కోల్సెస్ కట్టినమన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టినమని చెప్పిండ్రు. కానీ ఎలాంటివి లేనన్నట్టు బీఆర్ఎస్ పాలనలో మాత్రం సింగరేణికి సిరుల గనిగా ఉన్నటువంటి సింగరేణి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో సింగరేణి స్కామ్ల గనిగా మారిందని చెప్పి ఇటు హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉన్నట్టు సింగరేణి అధికారిక వెబ్సైట్ చూపిస్తుందని, దాని నుంచి ఆదాయం వచ్చిందని, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని చెప్పారు. కానీ 1600 కోట్ల విలువైన బొగ్గు స్టార్ వెబ్సైట్ రికార్డు మాత్రం 7 గనుల వద్దే లేదని, మరి ఎక్కడుందో అని చెప్పి మంత్రి బట్టి విక్రమార్క ఆన్సర్ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు. చూసుకున్నట్లయితే 1000 కోట్ల భూదందా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద సర్వే నెంబర్ 173 నుంచి 183 వరకు ఉన్న 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. ఈ కుంభకోణం వెనక అటు సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడైన ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక మంత్రి ఉన్నారు. సిట్ లేదా సిఐడి దర్యాప్తు చేయాలని చెప్పి హరీష్ రావు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. 170 ఎకరాల సర్కార్ భూమి ప్రైవేట్ వ్యక్తులకు పట్టా. శంషాబాద్ పెద్దషాపూర్లో ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసి నిషేధిత జాబితాలో పెట్టారని ఆర్డీఓ ఆదేశాలు. అది ప్రైవేట్ వ్యక్తులదని 4 రోజులకు ఎంఆర్ఓ రిపోర్ట్. హైకోర్టుకు ఆర్డీఓ, తహసీల్దార్ వేర్వేరు రిపోర్ట్లు. స్కామ్ పై పత్రికల్లో వస్తే ఎంఆర్ఓ బదిలీతో సరిపెట్టారు. ఎంఆర్ఓ ఇంటిపైకి వెళ్లిన ఏసీపీ మళ్లీ వాపస్ వచ్చింది. సీఎం సన్నిహితుడి వల్లే ఏసీపీ వెనక్కి, తహసీల్దార్ సేఫ్. కుంభకోణంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరో బయట పెట్టాలి. సిట్ సిఐడి దర్యాప్తు జరిపి విలువైన భూమిని కాపాడాలి. హరీష్ రావు డిమాండ్. సో మొత్తానికి 170 ఎకరాల సర్కార్ భూమి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చింది. దీని వెనకాల సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడైనటువంటి, అదేవిధంగా కార్పొరేషన్కి ఒక మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి హరీష్ రావు దీనిపైన సిట్ లేదా సిఐడి తోటి దర్యాప్తు చేయించాలని కీలక కామెంట్స్ చేశారు. వడ్లు కొనండి అన్నందుకు ఆర్టీసీ డ్రైవర్ పై సర్కార్ వేటు. దళిత బిడ్డపై దాష్టికం. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడంతో విధుల నుంచి తొలగించినట్టు ఉత్తర్వులు. ప్రభుత్వ చర్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ దళం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన నెటిజన్లు వ్యతిరేకత రావడంతో దిద్దుబాటు చర్యలు. రాతపూర్వకంగా సారీ చెప్పాలన్న ఆర్టీసీ, సారీ చెప్పే ప్రసక్తే లేదన్న డ్రైవర్ అశోక్. చివరికి అశోక్ను పిలిచి విధుల అప్పగింత. సో మొత్తానికి ఆర్టీసీ డ్రైవర్ వడ్లు కొనట్లేదని చెప్పి ఏదైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ తోటి ఆయన్ని విధుల నుంచి తొలగించినటువంటి పరిస్థితి. సో పెట్రోల్ ధరలపై ధర్నాలు చేయడం కాదు, ముందు వడ్లు మొక్కలు కొనండి అంటూ చెప్పినందుకు ఆయన పైన విధుల్లో నుంచి బహిష్కరిస్తే వ్యతిరేకత రావడంతో మళ్ళీ విధుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ధాన్యం కొనాలని అడిగినందుకు రైతులపై కేసులు. ఇకపోతే జయశంకర్ జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం. కాటారంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం. విసుగుపైన ఆందోళనకు దిగిన అన్నదాతలు. విధులకు ఆటంకం పేరుతో 8 మందిపై కేసులు. ఫిర్యాదుదారులు కానిస్టేబులే. సో మొత్తానికి అటు ధాన్యం మొక్కలు కొన్నటువంటి పరిస్థితి, మరి కాంటాకు ఎక్కనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రైతులు ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో కేసులు పెట్టినటువంటి 8 మందిపై పోలీసులు కేసు పెట్టారు. లేకపోతే రైతులను కాదని చెప్పడానికి ఎస్ఐ ఎవరు? కాంగ్రెస్ ఏజెంట్ల చింతకాని ఎస్ఐ. మాపై అక్రమ కేసులను ఎత్తేయాలి. సొంత నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించరా? చింతకాని రైతుల ఆగ్రహం. సో మరి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క ఇలాకాలో అసలు రైతులం కాదని చెప్పడానికి ఎస్ఐ ఎవరు అంటూ రైతులు ఆగ్రహించినటువంటి పరిస్థితి. సో రాజగోపాల్ ను సస్పెండ్ చేస్తారా? ధాన్యం కొనాలన్న డ్రైవర్ పై ఆగ్రహం. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన సొంత పార్టీ ఎమ్మెల్యేపై మాత్రం మౌనం. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై నోరెత్తని కాంగ్రెస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రైవర్ ని మాత్రం సస్పెండ్ చేశారు. మరి రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా అని చెప్పి ఒక న్యూస్. 2 గంటల్లో
కొనాలనా? ఓ మంత్రి బాధ్యతారహిత వ్యాఖ్యలు. ధాన్యం తెచ్చి 15 రోజులైతే ఏం చేయాలి? లేబర్ సమస్య వస్తే ఏం చేస్తాం? కొత్తగా పుట్టిస్తామా అంటూ వెటకారపు మాటలు. కొనుగోలులో సమస్య లేవని వితండవాదం. సో తెచ్చిన 2 గంటల్లోపే ధాన్యం కొంటామని మేము ఎక్కడైనా చెప్పినామా? ధాన్యం తెచ్చి 15 రోజులైతే ఏం చేయాలి? ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో 15 రోజులు గడుస్తున్నా మేము 2 గంటల్లోపే మేము కొంటామని ఎక్కడన్నా చెప్పామా అంటూ ఒక మంత్రి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వెటకారపు మాటలు మాట్లాడినటువంటి న్యూస్ కవరేజ్. ఇక్కడ చూసుకున్నట్లయితే పిసిసి చీఫ్ పై బ్లాక్ మెయిలింగ్, బిగ్ బ్రదర్స్ చీకటి దందాలు, ముఖ్య నేత రాజకీయాలను ఎండగట్టిన మహేష్ కుమార్ గౌడ్. కూల్చివేతలు, మంచిరేవుల, నాదర్గోల్ భూ స్కామ్లపై అధిష్టానానికి నివేదికలు. మోదీ ఓపెన్ ఆఫర్. భగీరథ్ పై పోక్సో కేసులో జాప్యంపై రాహుల్ కు ఫిర్యాదు. మళ్లీ వచ్చేది కాంగ్రెసే, అప్పుడు బీసీ ముఖ్యమంత్రి అవుతా అంటూ ప్రకటన. తనకు తెలియకుండా ఢిల్లీకి సమాచారం చేరవేయడంపై రగిలిపోయిన ముఖ్య నేత. డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ ముఖ్య నేత సన్నిహిత ఛానల్లో అడ్డగోలు కథనాలు. ఇద్దరి ఎపిసోడ్ పై అధిష్టానం సీరియస్. సర్కస్ నడుపుతున్నామా అని రాహుల్ ఫైర్. ఈ వ్యవహారంపై ఢిల్లీకి నివేదిక ఇవ్వాలని కేసీ వేణుగోపాల్ కు ఆదేశం. సో ఇటు కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నింటినీ కూడా ఢిల్లీ పెద్దలకు పంపినట్టుగా తెలుస్తుంది. మరి ఈ భూ స్కామ్లు, కూల్చివేతలు, మంచిరేవుల, నాగర్గుల భూ స్కామ్లపై అధిష్టానానికి నివేదికలు. మరి సర్కస్ నడుపుతున్నామా అని చెప్పి రాహుల్ గాంధీ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. సిద్ధు అవుట్. ముఖ్యమంత్రి పదవికి రేపు రాజీనామా చేసే అవకాశం. పదవి నుంచి వైదొలగాలని కోరిన కాంగ్రెస్ హైకమాండ్. రాజ్యసభ సీటు, కొడుకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్. డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా అవకాశం. మరి మొత్తానికి అటు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో దాదాపు 8 గంటల పాటు చర్చించినటువంటి నేపథ్యంలో మొత్తానికి సీఎం పదవికి రాజీనామా చేసే ఆలోచనలో సిద్ధరామయ్య ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి రాజీనామా చేసే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. సో పదవి నుంచి వైదొలగాలని కొడుకుకి డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తారని కూడా తెలుస్తుంది. డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రిగా ఆఫర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్. మరి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏముందో చూసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని చేస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది ది ప్యారడైజ్. మరి ఈ ప్యారడైజ్ నుంచి వచ్చినటువంటి ఆయా షేర్ ఏ విధంగా రికార్డులు నమోదు చేస్తుందో ఇక్కడ చెప్పారు. సో ఆగస్టు 21న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సో ఆయా షేర్ సాంగ్ అయితే నేటికి కూడా సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఏకంగా కేవలం తెలుగు వర్షంలోనే 150 మిలియన్ వ్యూస్, 1.6 మిలియన్ లైక్స్ వచ్చినటువంటి నేపథ్యం నాని కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన పాటగా నిలిచింది. సోషల్ మీడియాలో పబ్లిక్ ని షేక్ చేస్తున్నటువంటి నేపథ్యం. బుజ్జి నెమలి పూల కడలి. మరి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించినటువంటి యూత్ఫుల్ లవ్ స్టోరీ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. మరి ఈ సినిమా జూలైలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి 2వ పాటను రిలీజ్ చేశారు. బుజ్జి నెమలి పూల కడలి అంటూ సాగే ఈ పాట తెలియని భావోద్వేగానికి లోన్ చేసేలా ఈ పాట సాగిందని చెప్పుకోవచ్చు. సో చూసుకున్నట్లయితే కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ ఇద్దరు కూడా కలిసి నటిస్తున్నటువంటి చెన్నై లవ్ స్టోరీ. సో బేబీ దర్శకుడు సాయి రాజేష్ కథ అందించినటువంటి ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందించారు. సో ఈ సినిమా నుంచి 2వ పాటను హైదరాబాద్ లో మేకర్స్ రిలీజ్ చేశారు. వదలనే నిన్ను వదలనే అంటూ ఈ సాంగ్ సాగింది. సో సాంగ్ బాగుందని కూడా అటు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్దిగా చరణ్ విశ్వరూపం చూస్తారు. సో పెద్ది 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కదా, అప్పటి విజయనగరాన్ని చూపించాలి. అదంతా ఒక ఇమాజినేషన్. సో జూన్ 4న రిలీజ్ అవుతున్నటువంటి పెద్ది పైన ఒక్కొక్కరు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఈ సినిమా ఏమంటారు ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా భారీ హైప్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఈ సినిమా రత్నవేల్ గారు కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో ఈ సినిమా పైన భారీ అంచనాలు వచ్చే విధంగా అసలు అది క్రికెట్ మ్యాచ్ లా అనిపించదు, 2 జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో రామ్ చరణ్ నిజంగా పహిల్వాన్ లా మారారు అంటూ ట్రైలర్ లో చూస్తే ఆయన ప్రతి మజిల్ కూడా డీటెయిల్ గా కనిపిస్తుంది అని చెప్పి హనుమంతుడి రిఫరెన్స్ తో వచ్చే ఒక సీక్వెన్స్ కూడా ఉంటుంది. ఆ సీక్వెన్స్ కోసం ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాను. దాంతో రామ్ చరణ్ లో ఆడియన్స్ హనుమంతుని చూస్తారని చెప్పి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి రామ్ చరణ్ లో హనుమంతుడిని చూస్తారని చెప్పి రత్నవేల్ గారు కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. సో అవి సరదాగా చేసిన వ్యాఖ్యలు. దీపికా పదుకొనె పైన కొన్ని
కీలక కామెంట్స్ చేశారు అని చెప్పి అప్పట్లో పెద్ద వివాదం సృష్టించి దానిపైన అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. నోటు తెరిసి వీపులు చేయటం అనే నానుడి కొందరు సెలబ్రిటీల విషయంలో నిజమవుతుంటాయి. ఇటీవల ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ ఓ కార్యక్రమంలో పాల్గొని దీపిక పదుకొనే గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో దానికి ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే దీపిక గురించి 2012లో దీపిక నటించిన కాక్టైల్ చిత్రానికి నేను రైటర్ను. ఆ టైంలోనే తనతో కలిసి ఒక పార్టీలో పాల్గొన్నాను. బయట సాఫ్ట్గా కనిపించే దీపికలో అల్లరి కోణాన్ని చూసి షాక్ అయ్యాను. బయట కనిపించే దీపిక ఇమేజ్ ఒక ముసుగు మాత్రమే. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ఆమెలోని అసలు కోణాలను అర్థం చేసుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు నేరుగా దీపిక వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ కొన్ని మీడియాలో వార్తా కథనాలు రావడంతో దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో సందేశాత్మకంగా నేనెవరు, ఇటు రాజేంద్ర ప్రసాద్ మెయిన్లీలో వస్తున్నటువంటి నేనెవరు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 29న సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా సస్పెన్స్ మేళవింపులతో ఉంటుందని చెప్పారు. టైటిల్ లాగా కథ కూడా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఈరోజు నమస్తే తెలంగాణ ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరి అటు పొలిటికల్ న్యూస్ అయినా ఇటు ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయినా ఏ న్యూస్ అయినా మీకు క్షణాల్లో కావాలంటే వెంటనే మా యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.